ఉస్మానియా వైద్యులు మరో అరుదైన శస్త్రచికిత్సను చేశారు. అత్యధిక బరువు పెరిగిన యువకుడికి డాక్టర్లు లాప్రోస్కోపిక్ బరియాట్రిక్ సర్జరీ చేశారు. కాలు వాచిందని ఆసుపత్రికి వెళ్లిన యువకుడు క్రమంగా బరువు పెరగడంతో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించి 214 కేజీల బరువు నుంచి యువకుడి 114 కేజీల వరకు తగ్గించారు. ఆపరేషన్ విజయవంతమైందని యువకుడు ఠాకూర్ మందిరాజ్ సింగ్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం ఉస్మానియా ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి కీర్తన అందిస్తారు. లాప్రోస్కోపిక్ మినీ సర్జరీ చేసిన డాక్టర్ మధుసూదన్ గారు మనతో ఉన్నారు. అసలు ఈ ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత అయింది అండ్ ఆయన ఇక్కడికి వచ్చినప్పటి నుంచి క్యూర్ అయ్యేంత వరకు ఆయన తీసుకున్న పెయిన్ ఎంత ఉందో అవన్నీ ఆయన మాటల్లో తెలుసుకుందాం. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. సార్, ప్రస్తుతం అంటే ఈ ట్రీట్మెంట్ తీసుకున్న పర్సన్ ఎప్పుడు మీ దగ్గరకు వచ్చారు? అంటే ఆ కాలు భాగంలో ఉన్న కొవ్వును మీరు ఎలా గుర్తించారు? ఏదైనా ఆట ఆడుతుండగా ఆయనకు అట్లా అయిందా, లేకపోతే చిన్నప్పటి నుంచి ఏదైనా డిజీజ్ కారణంగా అలా వచ్చిందంటారు? ఈయనకి అంటే మాకి 4 months బ్యాక్ మా ఉస్మానియా ఫస్ట్ ఎండోక్రైనాలజీ అంటే అక్కడ షుగర్ ట్రీట్ చేసుకోవడానికి వచ్చిండు. ఈయనకు షుగర్ ఉంది అని. సో ఎండోక్రైనాలజీ టీం వాళ్ళు చూసి షుగర్తో పాటు ఈయన చాలా వెయిట్ ఉన్నాడు అని చెప్పేసి బ్యారియాట్రిక్ సర్జరీ ఏమైనా వీలవుతుందా అని మా డిపార్ట్మెంట్ నుండి సర్జికల్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్కి పంపించినాం. సో మామూలుగా ఏంటంటే ఈయన చాలా వెయిట్, మామూలు వాళ్ళలాగా 10 కిలోలో 20 కిలోలో కాదు, 227 కిలోలు 23 ఏళ్లలో రావడం అనేది అది సింపుల్గా రాదు. ఎక్కువ తినడం వల్లనే కాదు, జెనెటిక్ ప్రాబ్లం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీలో ఇంకా ఇద్దరు కూడా సేమ్ ఇలాగే హెవీ పర్సనాలిటీస్ ఉన్నారు. ఇట్లా చాలా కంట్రీస్లో ఉంటారు కొంతమంది జెనెటిక్ ప్రాబ్లం తోటి. సో మనం ఏం తిన్నా వాళ్ళకి బేసల్ మెటబాలిక్ యాక్టివిటీ అంటే అది తక్కువ ఉంటుంది. సో తిన్నదంతా ఫ్యాట్గా లాగా అక్యుములేట్ అవుతుంది బాడీ అంతా. సో ఈయనకి మేము ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తే ఆయనకి షుగర్ ఉండే, బీపీ ఉండే, బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుండే, నడవలేని పరిస్థితిలో ఉండే. 23 yearsకి ఆయన క్వాలిటీ లైఫ్ ఏముంటుంది. సో అందుకనే మేము ఛాలెంజ్ తీసుకున్నాము. సో ఫస్ట్ ఈయనని టెస్ట్ చేసాము, ఈయనకు విల్ పవర్ ఉంటుందా లేదా. ఎందుకంటే ఎవరైతే మోటివేట్ లేని వాళ్ళకి మనం ఈ బ్యారియాట్రిక్ సర్జరీ చేసి వేస్ట్, ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. సో ఒక 1 month అబ్జర్వ్ చేస్తాం. అసలు మీ అబ్బాయికి ఎప్పుడు ఇట్లా జరిగింది? అంటే ట్రీట్మెంట్ ఎన్ని రోజులుగా తీసుకుంటున్నారు? ట్రీట్మెంట్ అయితే మనకు జూన్లో స్టార్ట్ అయింది. నీమ్స్కు తీసుకెళ్ళిపోయినా, అది బాగా నొప్పి అయి ఫుల్ ఉబ్బిపోయింది కాళ్ళు. అయితే నీమ్స్కు తీసుకెళ్ళిన చూపెడితే అక్కడైతే అది చెక్ చేసి చెప్పారంటే ఇక్కడ సర్జరీ బేరియాటిక్ సర్జరీ చేయాల్సి వస్తుంది, కాకపోతే మన దగ్గర లేదు అది చేయడానికి. మీరు ఉస్మానియాకి వెళ్తే అలా ట్రై చేస్తే ఏమైనా అవుతుందని చెప్పారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉస్మానియాకి వచ్చినాం. ఎండోలో చూపెడితే అది సాయి కుమార్ సార్ చూస్తుండే డాక్టర్. మేడం వచ్చారు. మేడం చూసి మేడం సజెస్ట్ చేశారు అది బేరియాటిక్ సర్జరీ చేయించుకోండి బాగుంటుందని. సరే అని మళ్ళీ బేరియాటిక్ సర్జరీ గురించి మొత్తం ఈడ గ్యాస్ట్రోకు ట్రాన్స్ఫర్ చేశారు. సార్, మీరు యాక్చువల్గా వచ్చి 1.5 month అవుతుంది అని చెప్పి విన్నాము. దానికన్నా ముందు మీరు చెక్ చేయించుకున్న హాస్పిటల్స్లో కానివ్వండి, లేకపోతే మీకు చిన్నతనం నుంచి తెలిసి ఉంటుంది లైక్ మీ బాడీ ఎలా వెయిట్ గెయిన్ అయ్యింది అదంతా. మీరు అప్పుడెప్పుడు లైక్ అనుకోలేదా ఇలాంటి ఒక ప్రాబ్లం వస్తుంది అని చెప్పి? ఇన్నాళ్ళ తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం అంటే ఎట్లా స్టార్ట్ అయ్యింది? అది నాకు కాళ్ళ ప్రాబ్లం వచ్చింది, కాళ్ళ మీద వాపు చాలా అయిపోయింది. అందుకనేసి ఫస్ట్ నీమ్స్కి పోయి చూపించిన. అక్కడ మందులు ఇచ్చిర్రు, కాళ్ళు కొంచెం తక్కువ చేసారు. కానీ ఇది షుగర్ వచ్చింది, అప్పటికి బీపీ వచ్చింది. ఆడ చూపిస్తే బైరియాటిక్ సర్జరీ చేయించుకోవాలని చెప్పారు. అయితే ఆడ అడిగితే ఆరోగ్యశ్రీలతో చేపిస్తే గిట 3 lakhs వరకు అవుతుందని చెప్పారు. కాకపోతే ఉస్మానియాకి వచ్చి చూపిద్దామని చెప్పేసి వచ్చి చూపించిన. షుగర్ డాక్టర్ నీలిమా మేడం ఉంటారు, ప్రొఫెసర్, వాళ్ళ దగ్గర చూపిస్తే వాళ్ళు చూసి షుగర్ బీపీ కంట్రోల్లో తీసుకొచ్చి రిఫర్ చేసి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ మధుసూదన్ డాక్టర్ ప్రొఫెసర్ ఉన్నారు, వాళ్ళ దగ్గర రిఫర్ చేస్తే వాళ్ళు చూసి ట్రీట్మెంట్ చేసి 1 month వరకు డైట్లో పెట్టి దాని తర్వాత సర్జరీ చేసిర్రు. సర్జరీ చేసినాక ముందు ఏమో 227 ఉండే, ట్రీట్మెంట్ చేసినప్పుడు 214 అయింది. మళ్ళీ ఇప్పుడు సర్జరీ తర్వాత 180 అయింది. ఇప్పుడు ముందేమో కష్టం అవుతుండే, ఇప్పుడు ఏం కష్టం లేదు, మొత్తం ఫ్రీ ఉన్నది. అంటే జనరల్గా మీరు చిన్నప్పటి నుంచి తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఇప్పుడు మీ ట్రీట్మెంట్ త్రూ ప్రాసెస్లో ఉన్నప్పుడు తీసుకున్న ఫుడ్ ప్రాసెస్, ఇప్పుడు మళ్ళీ అంత క్యూర్ అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఇవన్నీ డాక్టర్స్ మీకు ముందుగా చెప్పారా? చెప్పారు, ముందుగా చెప్పారు. అంటే ఇప్పుడు ఎలా ఉండబోతుంది మరి మీ లైఫ్ స్టైల్? అంటే మీరు తీసుకునే ఫుడ్ కానివ్వండి, ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు? ఇప్పుడైతే నార్మల్ ఉన్నది మేడం, డైట్ ఉన్నది, లిక్విడ్స్
ఫ్రూట్స్ అదే తినాలి. ఓకే, జనరల్గా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు కాస్త దూరం నడిచిన ఆయాసం అటువంటిది వస్తూ ఉంటుంది అంటారు. సో మీరు లైక్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీ వాకింగ్ హ్యాబిట్స్ కానీ ఎలా చేంజ్ అయ్యాయి? ముందేమో నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే, ఎక్కువ నడుస్తే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుండే. ఇప్పుడు ఏం లేవు, ఇప్పుడేమో నార్మల్ ఉన్నది మొత్తం. అంటే జనరల్గా మన లాంటి వాళ్ళు తోటి పిల్లల్ని చూసినప్పుడు స్కూల్ డేస్లో కానీ ఇప్పుడు మీకు కాలు వాచడం వల్ల ఇంకా ఎక్కువైంది, రైట్? దానికన్నా ముందు కొంచెం అందరిలాగే మీరు ఉండేవారు. సో ఫస్ట్ మీరు ఎలా గుర్తించారు ఆ కాలు వాపు అనేది ఎట్లా స్టార్ట్ అయిందండి? మీరు ఏదైనా ఒక గేమ్ ఆడుతున్నప్పుడు అనుకోకుండా దెబ్బ తగిలట్లు ఏమైనా అయిందా, లేకపోతే క్యాజువల్గానే మీకు కాలు వాపు అలా అయ్యిందా, ఎట్లా వచ్చింది? దెబ్బ తగులుతుండే. అప్పుడు ఏమో టీటీ తీసుకోలేదు, అది దాన్ని లైట్ తీసుకుంటే ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. సో చూసాం కదండి, జనరల్గా పుట్టుకతోనే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళని మనం చూసుంటాం, లేకపోతే మధ్యలో అంటే వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్స్ కానివ్వండి, బయట బేకరీ ఐటమ్స్ కానివ్వండి, ఇవన్నీ తినడం వల్ల కూడా వెయిట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ప్రస్తుతం ఇక్కడ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న పర్సన్ని కనుక మనం చూసినట్లయితే నార్మల్ నుంచే అంటే తక్కువ వెయిటే ఉండడం వల్ల అండ్ ఒక గేమ్ ఆడుతున్నప్పుడు దెబ్బ తగిలి ఆయన టీటీ ఇంజెక్షన్ తీసుకుంచుకోకపోవడం అంటే కొంచెం రెక్లెస్గా ఉండడం వల్ల కాలువాపు వాచిందని చెప్పారు. ఆ తర్వాత నెమ్మదిగా చూసుకున్నట్లయితే తనలో బాడీలో కూడా కొన్ని చేంజెస్ వచ్చాయని చెప్పారు. 227 వెయిట్ ఉన్న పర్సన్గా అంటే చాలా ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల కూడా ఇటువంటి ఒక ప్రాబ్లం రేజ్ అవుతుందని డాక్టర్ మధుసూదన్ గారు కూడా చెప్పారు. ఈయనకు జరిగిన ఈ సర్జరీ ఏదైతే ఉందో ఈ సర్జరీ వల్ల అంటే సర్జరీకి ముందు 227 వెయిట్ ఉన్న ఇతను ఇప్పుడు ప్రస్తుతం 140 వరకు వచ్చారు అంటే కూడా ఇది చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు. ఫర్దర్గా ఈయన తీసుకునే ఫుడ్ ప్రికాషన్స్ ఏదైతే ఉందో డైట్ మెయింటైన్ చేస్తూ పర్టికులర్గా వాకింగ్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నట్లయితే ఈయనకున్న ఇప్పటి వరకు లైక్ ఇంత హెవీ వెయిట్ ఉన్న పర్సన్ ఇంకాస్త తగ్గే ఛాన్స్ కూడా ఉందని చెప్తున్నారు. సో సక్సెస్ఫుల్గా ఈ సర్జరీ కంప్లీట్ చేసినందుకు డాక్టర్ మధుసూదన్ టీమ్ని కూడా అమ్మా న్యూస్ ప్రత్యేకంగా అభినందిస్తుంది. ఇలాంటి వారి వెనుక గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటుంది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ మల్లేష్తో కీర్తన, అమ్మా న్యూస్, హైదరాబాద్.